పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రగిలిపోతుంది. ప్రత్యేక దేశ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు చేస్తున్న పాక్ పాలకుల ప్రయత్నాలని బెడిసి కొడుతున్నాయి. దీంతో ఇన్నాళ్లు మన కేందుకులే అనుకున్న ప్రజలు సైతం రోడ్డెక్కుతున్నారు. షాబాజ్ సర్కార్ వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు. ఒకవైపు బిఎల్ఏ దాడులు, మరోపక్క బలూచ్ ప్రజల ఆందోళనతో పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రగిలిపోతుంది. ప్రత్యేక దేశ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు చేస్తున్న పాక్ పాలకుల ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. దీంతో ఇన్నాళ్లు మనకెందుకులే అనుకున్న ప్రజలు సైతం రోడ్డెక్కుతున్నారు. షబాజ్ సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు. ఒకవైపు బిఎల్ఏ దాడులు, మరోపక్క బలూచ్ ప్రజల ఆందోళనతో పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్రత్యేక దేశం కోసం బలూచిస్తాన్ లో సాగుతున్న ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ కొత్త చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరిపైన అనుమానం ఉంటే చాలు, ఎవరినైనా అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. కోర్టు అనుమతి లేకుండానే 90 రోజుల వరకు నిర్బంధించవచ్చు. పోలీసులు, నిఘా సంస్థలు కలిసి జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా ఏర్పడి సోదాలు చేయవచ్చు, ఆధారాలు సేకరించవచ్చు, అరెస్టు చేయడానికి కూడా వీలుంది. కేవలం అనుమానం ఆధారంగా అరెస్టులు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ చట్టం వల్ల ప్రజలకు న్యాయపరమైన రక్షణ ఉండదని, గతంలో రహస్యంగా జరిగే పనులను ఇప్పుడు చట్టబద్ధం చేశారని న్యాయ నిపుణులు అంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. బెలూచిస్తాన్ పాకిస్తాన్ కు పక్కలో బలంగా తయారైంది. ఇప్పటికే దాదాపు 80% బెలూచిస్తాన్ కు సంబంధించి మొత్తం కూడా ఆక్రమించుకున్నారు బిఎల్ఏ. సో ఈ బెలూచిస్తాన్ కు సంబంధించి ఏం చేయలేకపోతున్నామనే ఒక భావనలో పాకిస్తాన్ ఉంది. సో దీంతో దిక్కుతోచని స్థితిలో ఒక కొత్త చట్టాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సో టెర్రరిస్ట్ 2025 ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. సో ఈ ఏంటంటే టెర్రరిస్ట్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఒక సవరణ చట్టం తీసుకొని వచ్చి బెలూచిస్తాన్ కు సంబంధించి కట్టడి చేయాలని, స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలని బెలూచిస్తాన్ దశాబ్ద కాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెలూచిస్తాన్ కు సంబంధించి పోరాటాలను, ఆందోళనను కట్టడి చేసేందుకు ఈ యొక్క కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. సో ఈ కొత్త చట్టం ద్వారా అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్ లో ఎప్పుడు ఎలాగైనా పోలీసులు కావచ్చు, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ టీములు కావచ్చు, ఎప్పటికప్పుడు స్వతంత్రంగా వెళ్లి దర్యాప్తు చేసే అవకాశం ఉంటది. అవసరమైతే అట్లాంటి వ్యక్తులను, అనుమానాస్పద వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని, సో ఇప్పుడు ఈ చట్టము తీసుకొస్తే పాకిస్తాన్ సంబంధించి తెచ్చిన ఈ చట్టం ద్వారా బెలూచిస్తాన్ లో ఎవరైనా ఆందోళన చేస్తే, లేకపోతే ఆందోళన కారకులు ఉంటారో, లేకపోతే దానికి నాయకత్వం వహిస్తారో అలాంటి వారందరినీ కూడా అక్రమంగా నిర్బంధించి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ పేరుతో ఇబ్బంది పెట్టడం, అవసరమైతే హతమార్చడం. సో ఇట్లాంటివన్నీ కూడా పాకిస్తాన్ చేసే ఆలోచనలు ఉన్నట్టుంది. ఎందుకంటే బెలూచిస్తాన్ సంబంధించి స్వతంత్ర దేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏర్పాటు కోసం డిమాండ్ ఉంది. దానికి సంబంధించి ఆందోళన కొనసాగుతుంది. ఆ ఆందోళనకు పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి సాయశక్తులు ప్రయత్నిస్తోంది. సో దాన్ని కట్టడి చేసేందుకే ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బెలూచిస్తాన్ లో 80% బిఎల్ఏ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి వశమైపోయింది. ఒక 20% మాత్రం ఇంకా మిగిలింది. అక్కడ ఉన్నట్టు ప్రజలు కొంత మాకెందుకులే అన్నట్టు ధోరణితో ఉన్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చట్టం తీసుకురావడం ద్వారా ఆ మిగతా జనాలు కూడా తీవ్రంగా పాకిస్తాన్ పై మండిపడుతున్నారు. ఎందుకంటే బలూచిస్తాన్ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు కావచ్చు, ఆ గ్యాస్ నిక్షేపాలు కావచ్చు, అదేవిధంగా ఈ ఓడరేవు లాంటివి, వీటన్నిటినీ కూడా తమ ఆధీనంలో తీసుకొని తమ సహజ వనరులను దోచుకెళ్తుంది. పాకిస్తాన్ తమను బానిసలుగా మారుస్తుందని చెప్పేసి ఇప్పటికే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, బెలూచిస్తాన్ ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చి పాకిస్తాన్ బెలూచిస్తాన్ లో మరింత అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టే అయింది. సో ఇదే జరిగితే బెలూచిస్తాన్ కూడా అదే స్థాయిలో, తీవ్ర స్థాయిలో ప్రతిఘటించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే క్వెట్టా, అక్కడ ఉన్నటువంటి
ఉన్నటువంటి మరో ప్రధాన నగరం రెండు మూడు ప్రధాన నగరాలను కూడా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే కైవసం చేసుకుంది, తను స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అన్నిటినీ వశపరుచుకొని అక్కడ ఆ బెలూచిస్తాన్ సంబంధించిన జాతీయ జెండాలు కూడా ఎగరేస్తా ఉన్నారు. సో ఇట్లా కొనసాగుతా ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం బెలూచిస్తాన్ ను కట్టడి చేయాలని చెప్పి నానా విధాలుగా శతవిధాలుగా ప్రయత్నిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కొత్తగా తీవ్రవాద వ్యతిరేక సవరణ చట్టం తీసుకొని వచ్చింది. ఈ చట్టం ద్వారా అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా పౌరులను బెలూచిస్తాన్ పౌరులం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో, దేశం కోసం బెలూచిస్తాన్ దేశం కోసం పోరాడుతున్నారో వాళ్ళందరినీ కూడా నిర్బంధించే అవకాశం ఉంటుంది. 90 రోజుల వరకు ఆ కోర్టుకు వెళ్లకుండా 90 రోజుల పాటు వాళ్ళని పిలుచుకొని వాళ్ళను అక్రమంగా అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంటే అవసరమైతే పరిస్థితులను బట్టి వారిని హతమార్చే అవకాశాలు ఉంటాయి. సో దీనిపైన అక్కడ ఉన్న బెలూచిస్తాన్ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ఖచ్చితంగా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, అదేవిధంగా మానవ హక్కులకు సంబంధించిన కనీసంగా కూడా ఇటువంటి నిబంధనలను మానవ హక్కుల సంఘుల నిబంధన కూడా ఇవన్నిటి పాకిస్తాన్ కాలరాస్తుందని చెప్పి చేస్తున్నారు. ఒక రకంగా మాత్రం ఈ చట్టం అమల్లోకి వస్తే మాత్రం బెలూచిస్తాన్ లో మరింత ఒక రకమైన తీవ్ర ఆందోళన రూపుదాల్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించి అనేక మంది వందలాది మంది సైనికులపై దాడికి తెగబడి సైనికులు హతమార్చిన పరిస్థితి ఉంది. ఇక బెలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించి కనుక ఈ చట్టం తీసుకొస్తే బెలూచిస్తాన్ మరింత పాకిస్తాన్ పై దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బెలూచిస్తాన్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి హక్కుల సంఘాల నేతలు కావచ్చు, ఇతరత సామాన్య పౌరులు సైతం పాకిస్తాన్ తీరుపై మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే బెలూచిస్తాన్ కి సంబంధించి కొంతమంది ఇప్పటికీ పౌరులు అదృశ్యమవుతున్నారు, ఆ నిర్బంధాలు కామన్ అయిపోయి. సో చాలా కుటుంబాలు వాళ్ళు తమ వారికి ఎదురుగా చూస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని అక్కడ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది చట్టం ద్వారా కావచ్చు, ఇతర పాకిస్తాన్ బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి అందరినీ కూడా అక్రమంగా అదృశ్యం తీసుకుపోయి వాటిని ఎక్కడో తీసుకెళ్లారు. సో వాటి జాడ ఇప్పటికీ తెలియడం లేదు. సో ఇప్పుడటువంటి వివాదాస్పద చట్టం తీసుకొస్తే బెలూచిస్తాన్ అసలు మాత్రం ఖచ్చితంగా దీనికి ఆమోదం తెలుపదు, అక్కడి నుంచి తీవ్ర వ్యతిరేకం అవుతుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేయబోతుందో చాలా ఆసక్తిగా మారింది. అయితే బెలూచిస్తాన్ మాత్రం తీవ్ర స్థాయిలో పోరాడే అవకాశం కనబడతా ఉంది. బెలూచిస్తాన్ సంబంధించి ఇప్పటికే 80% అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా స్వతంత్ర దేశం ఏర్పాటుగానే అడుగులు వేస్తా ఉంది. సో ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం ఎంతవరకు బెలూచిస్తాన్ కట్టడి చేస్తుందో మాత్రం వేచి చూడాలి. కాకపోతే మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సునీత, అయితే రాధాకృష్ణ, మరోపక్క ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ తీసుకొచ్చిన ఈ చట్టం పట్ల అటు అంతర్జాతీయంగా ఏమైనా స్పందన ఉందా? ఏమైనా ఒత్తిడి వస్తుందా పాకిస్తాన్ పైన? ఖచ్చితంగా ఇప్పటికే పాకిస్తాన్ లో ఒకవైపు తీవ్రవాదాలను పెంచి పోషిస్తుంది. తీవ్రవాదాలను చెప్పి భారత్ ఇప్పటికే పాకిస్తాన్ చేసినటువంటి అనేక ఆధారాలు నుంచింది. ఇప్పుడు ఒక రకంగా తన దేశంలోనే తీవ్రవాదులను జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా లాంటి తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూ భారత్ పై దాడులు దిగుతా ఉంది. దీంతో పాటుగా ప్రపంచ దేశాల్లో పలు దేశాల్లో కూడా ఈ జైషే మహమ్మద్ గారు, లష్కర్ తోయిబా దాడులకు పాల్పడ్డారు. సో అలాంటి పాకిస్తాన్ బెలూచిస్తాన్ సంబంధించి స్వతంత్ర దేశ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాన్ని కట్టడి చేయడానికి కొత్తగా తీవ్రవాద చట్టం తీసుకురావడం పైన అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ ఆ దేశంలో ఉన్న తీవ్ర సంస్థలను రూపుమాపి వాటిని కట్టడి చేసిన తర్వాత ఇట్లాంటి చట్టాలు చేస్తే బాగుండదని చెప్పేసి అంతర్జాతీయంగా కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా బెలూచిస్తాన్ సంబంధించి చాలా దేశాలు, అంతర్జాతీయ దేశాలు కూడా మద్దతు నిలుస్తున్నాయి. ఎందుకంటే ఇది పౌర సమాజానికి వ్యతిరేకమైన చట్టము, ప్రతి ఒక్క పౌరులకు సంబంధించిన కనీస హక్కులను కాలరాయడమే. సో ఇట్లాంటి చట్టాన్ని ఏ దేశమైనా అంగీకరించదు. సో పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఏదైతే కొత్త చట్టం ఉందో, కొత్త తీవ్రవాద నిర్బంధ చట్టం ఉందో, దాని వ్యతిరేక చట్టం ఉందో, దాన్ని ఖచ్చితంగా అమలు చేసే విషయంలో ఆలోచించాలి. ఎందుకంటే ఇదే జరిగితే బెలూచిస్తాన్ లో చాలా మంది పౌరులకు ప్రాణాపాయం ఉంటుంది. సో చాలా మంది కుటుంబాలు తమ బిడ్డలను కావచ్చు, తమ కుటుంబ సభ్యులు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టం విషయంలో కొంత పాకిస్తాన్ ను ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి ఇప్పటికే అంతర్జాతీయంగా పలు దేశాలు కూడా హెచ్చరిస్తున్నాయి. అదే సందర్భంలో ఈ అంతర్జాతీయ చట్టాలకు కూడా ఇది విరుద్ధము, ఇది పాకిస్తాన్ రాజ్యాంగానికి కావచ్చు, అంతర్జాతీయ చట్టాలకు కావచ్చు, ఇది ఖచ్చితంగా విరుద్ధం అని చెప్పేసి అక్కడ న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. సో మొత్తానికైతే పాకిస్తాన్ తీసుకొచ్చిన ఈ చట్టం ఎంతవరకు నిలబడుతూ ఉంది, సో దీని ప్రకారంగా అక్కడ ఉన్న బెలూచిస్తాన్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తెలియబోనుంది. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.